అధ రంగనిధిం సమ్యక్ అభిగమ్య నిజం ప్రభుం శ్రీశనయిస్తస్య శోధయిత్వా పదద్వయం తతస్తత్సన్నధి స్తంభ మూలభూతలభూషణం ప్రాన్ముఖం సుఖమాసీనం ప్రసార మధుర స్మృతం అని ఇంకా పైన 5-6 శ్లోకాల దాకా ఇది ఒకటే వాక్యంగా వెళుతుంది. అధ అధ అంటే పౌర్వాణిక క్రియలన్నింటినీ తీర్చుకున్న తర్వాత స్నానం దగ్గర నుంచి తిలకధారణం చేసుకున్న తర్వాత జపాదులం చేసుకున్న తర్వాత రంగనిధిం సమ్యక్ అభిగమ్య నిజం ప్రభుం. రంగనిధిం అంటే మామూలుగా ఈ శ్లోకానికి అర్థం తెలవనటువంటి వారు ఆ అనుష్ఠానం అంతా చేసుకోవడంతో దగ్గర ఉండేటువంటి మఠంలో ఉండేటువంటి పెరుమాళ్ళకి ఆరాధన చేయకుండానే రంగనాథుడి దగ్గరికి వెళ్ళారు అని అనుకుంటారు. కాదు, తప్పు. నిజం రంగనిధిం అని అక్కడ వాక్యం ఉంది. అధ రంగనిధిం సమ్యక్ అభిగమ్య నిజం ప్రభుం. తన స్వామి అయినటువంటి రంగనాథుడిని అక్కడ కోవిల్లో ఉన్న లోకాన్నంతా ఉద్ధరించే ఆ రంగనాథుడు వేరే ఉన్నాడు. ఆ రంగనాథుడు కాక తాము నిత్యం ఆరాధించుకునేటువంటి రంగనాథమూర్తి కూడా ఒకటి ఉంది. ఇక్కడ ఆరాధనాన్ని ప్రారంభించుకున్నారు. ఈ ఆరాధన అంతా పూర్తయిన తర్వాత ఇక్కడి నుంచి కోవిల్లోకి వెళ్ళి కోవిల్లో అసలు రంగనాథుడిని అక్కడ ఉన్నటువంటి తక్కిన ఆళ్వార్లు మొదలైన వారిని అందరినీ సేవించిన తర్వాత అక్కడో మఠంలో ఒక చోట కాసేపు కూర్చొని అప్పుడు భగవద్ విషయ కాలక్షేపాన్ని చెప్తుండేవారు రమణ మహామతి. ఇప్పుడు చెప్తున్నటువంటిది ఈ శ్లోకంలో నిజం ప్రభుం తమకు ఆరాధ్య దైవమైనటువంటి రంగనాథుడిని ఆరాధిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ మనకు ఇళ్లలో ఆరాధనలో ఒక మూర్తి, ఒక రకమైన మూర్తి ఉంటుంది. దాన్ని చెన్నారంగం పొన్నడి అని అంటారు. ఏమిటి? పైన రంగనాథమూర్తి ఉంటుంది, ఒకటే విగ్రహం ఇంత ఉంటుంది అనుకోండి. అందులో పైన ఆదిశేషుని పైన శయనించినటువంటి రంగనాథమూర్తి ఉంటుంది. దాని క్రింద నమ్మాళ్వార్ల మూర్తి ఉంటుంది. దాని క్రింద రామానుజుల మూర్తి ఉంటుంది. దాని క్రింద మనవాళ మహాముల మూర్తి ఉంటుంది. ఇప్పుడు ఈ మనవాళ మహాముల యొక్క తిరుగారాధనలో రంగనాథ స్వామి మూర్తి, దాని తర్వాత నమ్మాళ్వార్ల యొక్క మూర్తి, ఆ నమ్మాళ్వార్ల యొక్క పాదస్థానంలో ఉన్నటువంటి రామానుజుల యొక్క మూర్తి ఉన్నది గనక నిజం ప్రభుం తాము ఆరాధనలో ఉంచుకున్నటువంటి చెన్నారంగం పొన్నడి మూర్తిని ఆరాధన చేసుకోవడానికి కోసం వస్తున్నారు మన వాళ్ళ మహాములు అని దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. పేటికలో తాము ఆరాధించుకున్నటువంటి ఆ పెట్టెలో ఇదిగో ఉన్న రంగనాథుడికి ఆరాధన చేయటం ప్రారంభించారు. ప్రవణికపు ధ్యానము జపము మొదలైనవన్నీ పూర్తి కావడంతో అన్నమాట. అధ రంగనిధిం సమ్యక్ అభిగమ్య, అభిగమనం తాము ఉన్నటువంటి గదిలో నుండి 2-3 గదులు, ఒక గదిలో రాత్రి పడుకోవటం, ఆ రాత్రి పడుకున్నటువంటి వారు లేవటంతో తెల్లవారుస లేవటంతో దేహ బాధలన్నిటి తీర్చుకొని వచ్చి కూర్చొని దండధావనాదనం చేసుకొని కొంచెంసేపు ధ్యానం చేసుకోవటం, తర్వాత అక్కడి నుంచి మళ్ళీ స్నానానికి వెళ్ళటం. స్నానం అయ్యి వచ్చిన తర్వాత ఈ పాత వస్త్రాలను తీసిపారేసి కొత్త వస్త్రాలను ఎండేసినటువంటి మడి ఒక గుడ్డలను తాము మళ్ళీ ధరించడం, కాషాయ వస్త్రాలను ధరించి వచ్చి కూర్చొని ద్వాదశోర్ధ్వ మంత్రాలని అనుసంధిస్తూ ఊర్ధ్వపుంట ధారణం చేయటం. ఊర్ధ్వపుంట ధారణం చేసిన తర్వాత ఇప్పుడు తిరువారాధన కోసం వస్తున్నారు. తమ యొక్క మూర్తిని ఆరాధించుకోవడానికి కోసం వస్తున్నారు. శ్రీనిధానం శనయిస్తస్య శోధయిత్వా పదద్వయం. ఆ స్వామి యొక్క పాదములను శోధయిత్వా అంటే వెళ్ళటంతో తిరువారాధనాన్ని ప్రారంభించి అర్ఘ్యపాద్యములను ఇచ్చి తర్వాత అభిషేకం చేయటం. వారి యొక్క శ్రీపాదములను మొట్టమొదట తిరువారాధన క్రమంలో మొట్టమొదట ద్వార దర్శనం, ద్వారాలను తెలిసేటప్పుడు తిరుప్పావి ప్రబంధంలో ఉన్నటువంటి పాశ్రములను, తిరుప్పల్లిగా ఇచ్చే పాశ్రములను, ఇవి కాకపోయినట్లయితే మొట్టమొదటి ఏవో శ్లోకాలు ఉన్నాయి కొన్ని, ఆ శ్లోకాలను అనుసంధిస్తూ ద్వారం తెరిచి నమస్కారాదులను చేసి ఆరాధనను ప్రారంభించాలి. మూలభూతల భూషణం తతస్థ శ్రీనిధానం శనయిస్తస్య
శ్రీనిధానం శనయిస్తస్య శోభయిత్వా పదద్వయం. ఆ స్వామి యొక్క తిరువారాధన కైంకర్యము చేసి. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. తిరువారాధన చేయటానికి కోసం వీరికి కావాల్సిన వస్తువులు కావాలి కదా. ఆ వస్తువులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మామూలుగా ఆ భగవదారాధన క్రమాన్ని చెప్పేటప్పుడు రామానుజులు వారు చెప్పేటప్పుడు ఊర్ధ్వపురధారణం ఇవన్నీ చేసేయి తర్వాత తామై స్వయంగా ఆయా భాగవతుల యొక్క గృహాలకు వెళ్ళి లేకపోతే ఒకతోడ కూర్చున్న శిష్యులకు ఏదో కాలక్షేపం చెప్పి వారు ఎవరైనా తెచ్చినటువంటి కానుకలు, పత్రాలు, పుష్పములు, ఫలములు మొదలైనటువంటివి ఏవైనా ఉంటే వాటన్నిటినీ తీసుకొని వచ్చి, అంటే ఆ రోజు తమ మఠంలో ఎంతమందికి తయ్యారాధన జరగాలో వీరు చెప్పనవసరం లేదు. ఇవాళ చాలా మంది వచ్చారు మన ఆచార్యుల వారి మఠానికి, కనుక మనం పదార్థములన్నిటినీ తీసుకెళ్తామని చెప్పి బియ్యము, పప్పు, ఉప్పు మొదలైన వాటిని అన్నింటినీ వాళ్లే తీసుకొచ్చి సమర్పిస్తే వీరి శిష్యులైనటువంటి ఆ వంట వాళ్ళు ఎవరో వగైరా వారిని కావలసినటువంటివన్నింటినీ తయారు చేస్తే వీరు శిష్యుల్లో కొందరు వారి పాత్రలన్నింటినీ శోధన చేసి ఆ తిరువారాధన గృహాన్ని కూడా శోధించి తయారు పెడితే అట్లా వెళ్ళి వీరు తిరువారాధన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారన్నమాట. శనైస్తస్య శోధయిత్వా పదద్వయం. శనై అని చెప్పినందువల్ల వేరే ఏదో పని ఉంది తొందరగా వెళ్ళిపోవాలని చెప్పేసి గబగబా తిరువారాధన మామూలుగా గంటలో 2 గంటలో చేసుకునేదాన్ని పూర్తి చేసేసి వెళ్ళిపోవటం కాదు. శనై ఇది ప్రధానం కనుక సావకాశంగా తిరువాధన కార్యక్రమాన్నంతా కూడా నెరవేరుస్తున్నారు. నిజం ప్రభుం శ్రీనిధానం శనయిస్తస్య శోధయిత్వా పదద్వయం. పదద్వయం శోధయిత్వా అంటే తాము ఆరాధనలో ఉన్నటువంటి పెరుమాళ్లకు కావలసినటువంటి సేవలన్నింటినీ చేసిన తరువాత తిరువాధనం పూర్తి చేసుకొని ఒక చోటికి వస్తారు. తతస్తత్సన్నిధి స్తంభ మూలభూతల భూషణం ప్రాంగ్ముఖం సుఖమాసీనం ప్రసారమధురస్మితం నృత్యై ప్రియహితైకాగ్రియై ప్రేమపూర్వం ఉపాసితం తత్ప్రార్థనానుసారేణ సంస్కారాన్ సంవిధాయమే అని తమ సంగతిని తర్వాత చెప్తారు. తత్సన్నిధి స్తంభ మూలభూతల భూషణం. వీరి యొక్క ఆరాధనానికి కూడా ఒక చిన్న మందిరం, ఆ మందిరానికి ముందర తిరువారాధన అంతా పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత ఒక స్తంభం ఉన్నది. ఆ స్తంభం దగ్గర వచ్చి కూర్చునేవారు. సన్నిధి తతస్తత్సన్నిధి తతస్తత్సన్నిధి స్తంభ మూల భూతల భూషణం. తత్సన్నిధి స్తంభం ఆ పెరువాళ్ళ యొక్క చిన్న భువనేశ్వరము ఒక చిన్న మందిరమేను, గృహంలో ఉండేటువంటి మందిరం. ఆ మందిరానికి ఎదురుగా ప్రక్కనే ఉన్నటువంటి స్తంభం, ఆ స్తంభం క్రింద కూర్చుని తాము ఒక పీఠం వేసుకుని కూర్చునేవారు. మూలభూతల భూషణం, దానికి అలంకరించడం కూడా భగవద్గీతలో మనకు ఒక చెప్తాడు. చేలాజిన కుశోత్తరం అని ఒక వాక్యం భగవద్గీతలో. అక్కడ కూర్చునేప్పుడు ఒట్టి నేల మీద కూర్చోకుండా చేల, అజిన, కుశ, ఉత్తరం ఒకదానికి పైన ఒకటి పైన ఉండేది చేలం, వారి యొక్క చిన్న పంచనిదో కింద వేసుకునేవారు. దాని క్రింద ఒక చర్మం, లేడీ చర్మమో ఏదో చర్మం, దాని క్రింద దర్భలు. ఇట్లా ఈ చేలాజిన కుశోత్తరంగా ఒక పాము కూర్చోవడానికి తగినటువంటి పీఠాన్ని ఏర్పాటు చేసుకొని తత్సన్నిధి స్తంభ మూలభూతల భూషణం అన్నట్లుగా అక్కడ కూర్చునేవారు. తతస్తత్సన్నిధి స్తంభ మూలభూతల భూషణం ప్రాంగ్ముఖం. ఆ కూర్చునేటప్పుడు తూర్పు దిక్కుగా కూర్చునేవారు. పెరుమాళ్ల మందిరం కూడా తూర్పు దిక్కుగానే ఉంటుంది సామాన్యంగా. ఆగమంలో శాస్త్రాలలో చెప్పబడిన ప్రకారంగా భగవంతుని యొక్క ఆలయాలన్నీ కూడా తూర్పు ముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ ఉండాలి. దక్షిణ ముఖము పశ్చిమ ముఖము ప్రశస్తమైనటువంటిది కాదు. అందువల్ల వీరి ఆరాధన మందిరం తూర్పు ముఖంగానే ఉంది.
ఆ తూర్పు ముఖంగా ఉన్నటువంటి దానికి ప్రక్కన తాము కూడా అందరూ ఏమో ప్రమాణం సేవించుకుంటారు, అటు పక్కకు వచ్చి కూర్చుంటారు. వారికి అభిముఖంగా తాము కూర్చొని తమ యొక్క అనుష్ఠానాన్ని తర్వాత కావలసినటువంటి కార్యక్రమాలను నెరవేర్చేవారు. వచ్చినటువంటి శిష్యులైనటువంటి వారికి ఇవో కాలక్షేపాలు చెప్తుండేవారు. సన్నిధి స్తంభ మూలభూతల భూషణం ప్రాంగముఖం సుఖమాసీనం. సుఖమాసీనం అంటే ఇప్పుడు చెప్పినట్లుగా ఆ కూర్చునేటువంటి దానికి ఏకాకరం ఏ రాళ్ళు కొండలో మనం ఉంటే గుచ్చుకుంటుంటే పాపం అటు ఇటు కదలవలసిన అవసరం లేదు. ఆ పీఠమే సుఖాసనం కనుక శరీరానికి ఏ బాధను కలిగించినటువంటి మెరుగుపోయినటువంటిది కనుక అక్కడ కూర్చునేవారు. ఈ ఎటువంటి పీఠం మీద కూర్చునేవారు అనేది ఆ పీఠ వర్ణనం మనకు ఉత్తర దినచర్యలో వస్తుంది. అభ్యాసనస్థం అవధాత సుజాతమూర్తి మామీలితాక్ష మనసోహితమంత్రరత్నం సాయంత్రం తతఃకృత్వా సమ్యగారాధనం హరే స్వైరాలోపై శుభై శుభోత్రం నందయంతన్నమాగతం. అభ్యాసనస్థం అవధాత సుజాతమూర్తి మామీలితాక్ష మనసోహితమాత్రరత్నం ఆనంబరమౌలిపాఠితమంతరంగై నిత్యం మునిం వరవరంగ సుకుమారి వరాసనే ఆ సింహాసనం మీద కూర్చొని తాము కాలక్షేపాన్ని చెప్తుండేవారు. అటువంటి పీఠం సంస్కరించుకొని మూలభూతుల పురాముఖం సుఖమాసీనం ప్రసాద మధురస్మితం. ప్రసాద మధురస్మితం ప్రసన్నమైనటువంటి మనస్సులో ఉండేటువంటి సంతోషాన్ని ప్రకటించేటటువంటి తాపం మన వాటిని చూడటంతో మన యొక్క తాపం అంతా మానసికమైనటువంటి దుఃఖం అంతా శాంతించేటట్లుగా చిరునవ్వు కలిగింది ఏం చేసి కూర్చునేవారు. ప్రసాద మధురస్మితం వృత్యై ప్రియ అదేనా తర్వాత శ్లోకం. వృత్యై ప్రియైకాగ్రియై ప్రేమపూర్వం ఉపాసితం. అట్లా వారు కూర్చొని ఉంటే వారికి అంతరంగులైనటువంటి భృత్యులు భక్తులు ఉన్నారే అష్టదిగ్గజాలలో ప్రధానమైనటువంటి వారు అని చెప్పబడేటువంటి వారు వీరికి కావలసినటువంటి ఇగో ఈ సరస్వతి పీఠ తెచ్చియటం, ఆ కాలక్షేపానికి కావలసిన పుస్తకాలను తెచ్చియటం, వారికి చామరములను వేస్తుండటం, క్షేమంగా ఉండేటట్టుగా ఇటువంటి సేవలను చేసేటువంటి అంతరంగ భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ వీరికి అన్ని విధములైనటువంటి సేవలను చేస్తుండగా తత్సన్నిధి స్తంభ మూలభూతల భూషణం ప్రాంగ్ముఖం సుఖమాసీనం ప్రసార మధురస్మితం భృత్యై ప్రియహిత ఏకాగ్రియై. ఈ భృత్యులు కూడా వారికి అత్యంత ప్రేమపాత్రమైనటువంటి వారు. ఆ స్వామి వారిని అత్యంత ప్రియంగా తమ ఆచార్యులను భావించేటువంటి వారు. ఐకాగ్ర్యం మనస్సును ఉంచి ఆ మనస్సు మళ్ళీ ఇతర విషయాల మీదకి పోకుండా ఉండేటట్లుగా స్థిరమైన మనస్సుతో అంతసేపు స్వామివారికి సేవను చేస్తున్నటువంటి వారు. ఇట్లా ప్రేమపూర్వం ఉపాసితం వృత్యై ఉపాసితం తమ ఆచార్యుల చేత తమ శిష్యుల చేత ఉపాసింపబడుతుండేటటువంటి వారు. ఆచార్యులకు కావలసినటువంటి సేవలను అన్ని విధాలుగా చేస్తుండేవారు ఆ శిష్యులందరూ కూడా. ప్రియహితైకాగ్రియై అనంటే ఆచార్యుల యొక్క సేవయే తమకు అత్యంత ప్రియమైనది అని భావించి ఏకాగ్రమైన మనస్సుతో ఏ కొద్ది మాత్రం కూడా అజాగ్రత్త లేకుండా ఒకదానికొకటి చేయకుండా ఆ మనస్సుని ఉంచి ఆ సేవలను చేస్తున్నారని అర్థం. సేవలను చేస్తున్నప్పుడు తన్మయీభావంతో సేవ చెయ్యాలి. మరొక విధమైనటువంటి ఇంకొకళ్ళు చెప్పినా వాటిని అన్నింటినీ పట్టించుకోకుండా ఇదే ప్రధానంగా తాము ఆచార్య సేవను చేస్తుండాలి అని దీన్ని బట్టి తెలుస్తుంది. ప్రేమపూర్వం ఉపాసితం. ఒకప్పుడు శ్రీపురంబూదూరులో ఒక సంఘటన జరిగింది. కుండలం స్వామి వారు అని ఈ ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి వారు కరీంనగరం జిల్లాలో ఉండేవారు. చాలా గొప్ప మహానుభావులు కుండలం స్వామి వారు అని. వారు
ఇక్కడ గద్వాల సంస్థానం, వనపర్తి సంస్థానం, ఆ సంస్థానాలలో ఉండేటువంటి పండితులతో వాదించి కుండలాలని ఆ మహారాజు ద్వారా స్వీకరించారు. బహుమానంగా స్వీకరించినటువంటి వారు కనుక వారికి కొండలం స్వామి అని పేరు వచ్చింది. ఇక్కడి నుంచి వారు శ్రీపెరంబూదురు వెళ్ళారు. శ్రీపెరంబూదురు వెళ్ళి అక్కడ రామానుజుల్ని దర్శించాలి అని చెప్పి వెళ్ళి అక్కడ ఉండే వైభవాన్ని చూసిన తర్వాత ఇక మళ్ళీ ఇక్కడి నగరానికి రాకుండా అక్కడే ఉండిపోయారు. మంచి గొప్ప తర్కశాస్త్ర పండితులు గనక వీరు, భగవద్ రామానుజుల మీద అత్యంత ప్రీతి కలవారు కనుక ఆచార్యానుగ్రహం చేత భాష్యాది గ్రంథములను కూడా బాగుగా వ్యాఖ్యానం చేస్తుంటే అయ్యా మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి అక్కడ ఉండేటువంటి భాగవతోత్సములందరూ వారికి శిష్యులయ్యారు. మన గోపాలాచార్యుల వారికి ఆచార్యులు నరసాపురంలో మందసారామంచార్ల గారు ఒకరు ఉండేవారు. ఆ మందసారామంచార్ల గారు శ్రీపెరంబూదురులో ఉండినటువంటి ఆసూరు రామంచార్ల గారు మహావిద్వాంసులు. ఇటువంటి వారందరూ ఆ కొండలం స్వామి వారి యొక్క శిష్యులు. సుమారు 120 సంవత్సరాల క్రింది సంగతి ఇది. ఆ కొండలం స్వామి వారు అక్కడే ఉండిపోయి అందరికీ కాలక్షేపాలు సాగిస్తుండేవారు. కుటుంబంతోనే అక్కడ ఉన్నారు. ఆ స్వామి కాలక్షేపాన్ని చేస్తుండగా చాలా భక్తులందరూ కూడా భాష్య విషయాలు, పొద్దునేమో భాష్య కాలక్షేపం, మధ్యాహ్నమేమో భగవద్ విషయ ఆళ్వాళ్ళ యొక్క ప్రబంధాల మీద కాలక్షేపం చెప్తుండేవారు. తన్మయులై వారు వింటుండేవారు. అంత బాగా వీరు కాలక్షేపాన్ని చెప్తూ వీరు తన్మయులై ప్రసాదిస్తున్న కాలక్షేపాన్ని చెప్తుండేవారు. ఈ కాలక్షేపం జరుగుతున్న ఒక సమయంలో ఒకనాడు కొంచెం అపశృతి వచ్చింది. ఏమిటి అపశృతి? ఈ కుమారుడు, కొడవ స్వామి గారి కుమారుడు 10-12 ఏళ్ల వాట ఆ స్నానం చేయటానికి కోసం సరస్సుకు వెళ్ళాడు. ఏదో పెద్ద మంటపం ఉంది, కోనేరు ఉన్నది, ఉడవల కోయిలకి ప్రక్కన రకాల భాగంలోగా ఉంది. ఆ కోనేరుకి వెళ్ళాడు, అక్కడ పడ్డాడు, అందులో పోయాడు. వెళ్ళిపోయాడు. వాళ్ళు చూడలేదు. తర్వాత ఎవడో చూసిపోయి తీసేటప్పటికి అప్పటికే అయిపోయింది. ఆ ఎవరో వచ్చి వీరు కాలక్షేపాలని చెప్తుంటే అయ్యా 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 అని అంటున్నారు. కాలక్షేపానికి విరుద్ధంగా మాట్లాడతాం, చెప్ప అని చెప్పి వాడిని తోసిపారేసి వీరి కాలక్షేపం అంతా పూర్తి చేసుకున్నారు. ఏమిటి ఇందాక వచ్చి అదేమిటో చెప్పాలనుకుంటున్నాడు. వీరు ఎదరగొట్టేటప్పటికి ఆ సంగతి కూడా చెప్పడం కూడా పోయి అయ్యా పిప్పేవారు ప్రబోధించారండి అని చెప్పకుండానే పాపం అతను అక్కడ ఏడుచుంటే వాడిని రమ్మన్నారు. ఏమిటి అంటే ఇదిగో ఈ సంగతి. అప్పుడు వారు ఏమనుకున్నారు, కాలక్షేపంలో మధ్య లేచిపోయి కాలక్షేపం ఆపేసేసి ఆపలేదు. తన్మయమైనటువంటి మనస్సుతో రాముఖం సుఖమాసీనం భృత్యై ప్రియహితైకాగ్రియై ప్రేమపూర్వం ఉపాసితం అన్నట్టుగా ప్రేమపూర్వం ఉపాసితం ఆ శిష్యులు గాని ఆచార్యులు గాని కాలక్షేపాన్ని చెప్తున్నంతసేపు అంత తదేక నిష్ఠలో ఉండేవారు కానీ బాహ్య ప్రపంచాన్నంతా మర్చిపోయేవారు అన్నమాట. ఏదైనా పై విషయం ఏదైనా వస్తే తర్వాత ఇప్పుడు కాదు పో అని చెప్పేసి దీనిని కొనసాగించిన తర్వాతే ఇతర విషయాలను చెప్పుకునేటువంటి వారు తెలుస్తుంది. తర్వాత వెళ్ళి అనుకున్నారు, అసలు దుఃఖించారు. నాకంటే ముందు పిల్లవాళ్ళు వాడినే దగ్గరికి తీసుకున్నట్టున్నాడు అనుకున్నారు. తమకు ప్రియమైన కుమారుడు అని కాదు, నా తర్వాత సిద్ధాంత ప్రవర్తకుడు అవుతాడు అనుకున్నాను. నాకు ఇంకా ఏదో కొంత పాపం ఉన్నందువల్ల ఇంకా నేను బతికి ఉన్నాను. వాడిని నాకంటే ముందే పిల్లవాళ్ళు దగ్గరికి తీసుకున్నారు. చాలా అదృష్టవంతుడు అని చెప్తున్నారు. అట్లా కాలక్షేపాలను జరుగుతున్న సందర్భంలో కూడా ఇతర లౌకిక విషయాల మీదకి మనసు పోకుండా వారు కాలక్షేపం చెప్తుండాలి, వీరా కాలక్షేపాన్ని వింటుండాలి తదేక దృష్టితో అని దీన్ని బట్టి తెలుస్తోంది. తతస్తన్నిధి స్తంభం మూలభూతల భూషణం ప్రాంగ్ముఖం సుఖమాసీనం ప్రసాద మధురస్మితం. అటువంటి వారి దగ్గరికి వెళ్తున్నాను. వృత్యై ప్రియహితైకాగ్రియై ప్రేమపూర్వం ఉపాసితం. ఆ భృత్యులందరూ కూడా వీరికి సర్వవిధములైనటువంటి సేవలను అదే నాకు పరమార్థమనే భావంతో ఆ సేవలు చేస్తున్నారు. అప్పుడు ప్రేమపూర్వం ఉపాసితం తత్ప్రార్థనానుసారేణ సంస్కారాను సంవిధాయ మే అనుకంపా పరివాహై అభిషేచన పూర్వకం
దివ్యం పరద్వయం దత్వా దీర్ఘం ప్రణమతో మమ. తమ సంగతిని చెప్తుంటారు. అట్లా వారు కాలక్షేపం చెబుతూ కూర్చున్నటువంటి సమయంలో వారు ఆ శిష్యులందరూ వారికి కావలసిన సర్వసేవలను చేస్తున్న సమయంలో నేను వెళ్ళాను. తత్ప్రార్థనానుసారేణ సంస్కారాన్ సంవిధాయమే. అప్పుడు ఈ ఆచార్యులు లేచి, అయ్యా సరే ఆయన ఎలుంబియే అని అక్కడి నుంచి వచ్చారండి స్వామిరావు గారు. వారు దేవరారి దర్శనానికి కోసం వచ్చారు, వారిని అనుగ్రహించండి అని చెప్తే ఆ శిష్యుల యొక్క ప్రార్థనను గుర్తించి వీరు నాకు నా మీద సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదింపచేస్తూ నాకు కావలసినటువంటి పంచ సంస్కారములు ప్రసాదించారు. నిన్నటి రోజు సాయంత్రం పూట కోవిల్లోకి వెళ్ళేటప్పుడు వారిని దర్శించాం. ఇవాళ రాత్రి ఏదో నేను మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పటికి అక్కడ ఏదో జరిగింది. నీతో నేను ఆరాధన స్వీకరించను పొమ్మన్నాడు ఆ వాళ్ళ సొంత ఇంట్లో ఉన్నటువంటి పెరుమాళ్ళు. ఆ మళ్ళీ గబగబా పరిగెత్తుకొని వచ్చారు. పరిగెత్తుకొని రావడంతో వీరి యొక్క దినచర్యనంతా ఇక్కడి నుంచి చెప్పడం ప్రారంభించుకున్నారు. వృద్ధున కావేరికి వెళ్ళారు, దేశ పాల ప్రక్షాళనాదులను చేసుకొని మళ్ళీ పాఠం మీద కూర్చున్నారు, దినచర్యను చదువుకున్నారు. అట్లాగే ఈ 5 పరవ్యూహాదులను అనుసంధించుకున్నారు, స్నానాదులను చేశారు, ఊర్ధ్వపుట్రాది ధారణాదులన్నీ చేశారు, తిరువారాధనాన్ని కూడా పూర్తి చేసుకున్నారు. ఇన్ని పూర్తి చేసుకున్న వారు తమ రామానుజుల మీద ఉండేటటువంటి తమ పరమాచార్యులైన రామానుజుల మీద ఉండేటువంటి పరమ ప్రావణ్యంతో ఎవరో కాలక్షేపానికి వస్తే వారికి కాలక్షేపం చెప్తూ కూర్చున్నారు. ఆ సమయంలో తత్ప్రార్థనానుసారి నేను వెళ్ళి వారిని ఆశ్రయించాను. తత్ప్రార్థనానుసారేణ సంస్కారాన్ సంవిధాయమే. వారు చాలా యోగ్యులండి, పాపం మంచి విద్వాంసులు. విద్వన నాకు కనపడ్డారు, తమ యొక్క ఆర్తిని ప్రకటించుకున్నారు. వారి యొక్క శిష్యులను కాలేకపోయినందుకు నేను సిగ్గుపెడుతున్నాను, నా జన్మ వ్యర్థమైపోయింది, నేను అపచారం చేశాను, ఏదో మానసికంగా వారిని అనుగ్రహించమని మీరు చెప్పండి అని పురుషకారం చేస్తే అట్లాగా యోగ్యులే అనుకుంటాను అని చెప్పి నన్ను అనుగ్రహించారు. ఆ సమయంలో ఈ ఆచార్యులైన వారు తత్ప్రార్థనానుసారేణ సంస్కారాన్ సంవిధాయమే. ఇక్కడ ఒక విశేషం. తత్ప్రార్థనానుసారేణ సంస్కారాన్ సంవిధాయమే అంటే ఏమిటి? వారు చెప్పడంతో వీరు వారికి పంచ సంస్కారాలను చేసేసారన్నమాట అని కాదు. మామూలుగా పంచ సంస్కారాలను చెయ్యాలి అంటే 1 సంవత్సరం కాలం ఆ శిష్యుణ్ణి శోధించి వాటిలో ఉండేటువంటి స్వరూప స్వభావాలన్నిటినీ పూర్తిగా తెలుసుకొని వాడికి నిజమైనటువంటి ఆర్తి ఉన్నదా లేదా అని గ్రహించిన తర్వాతనే ఆచార్యులు శిష్యులైనటువంటి వారికి పంచ సంస్కారాలను ప్రసాదించాలి. ఆ పరీక్షలేమీ నాకు చెయ్యలేదు వీరు. అట్లాగా ఉండమనండి, చూద్దాం, ఎప్పుడు అవకాశం మంచి ముహూర్తం వచ్చినప్పుడు పంచ సంస్కారాలను చేద్దాంలేండి అని గుర్తించలేదు. నా యొక్క ఆర్తిని గుర్తించారు, వారు చెప్పినటువంటి మాటను గుర్తించారు. వారు నా ఆర్తిని గుర్తించారు కనుక వారు చెప్పడంతో వెంటనే నాకు ఈ పంచ సంస్కారములను ప్రసాదించారు. ప్రార్థనానుసారేణ సంస్కారాన్ సంవిధాయమే. నాకు సంస్కారములను ప్రసాదించారు. ఈ ప్రసాదించినటువంటి సంస్కారాలు మొదటివి 3, తర్వాత 2 పైన ఉత్తర దినచర్యలో వస్తాయి. ఏమిటి అంటే మొట్టమొదటి సంస్కారాలు తాపహ. పంచ సంస్కారములలో తాప సంస్కారాన్ని ఇచ్చారు. పునః సంస్కారాన్ని శిష్యుల ద్వారా చేయించారు. నాకు ఫలాని పేరు యశీంద్ర ప్రవణ అన్నట్లుగా నాకు ఒక పేరును పెట్టారు. సంస్కారాన్ని సంవిధాయమే. ఆ పేరు పెట్టిన తర్వాత ఈ 3 వరకు ఆపి తర్వాత వారికి శ్రీపారతీర్థాన్ని ఇవ్వటము, ప్రసాదాన్ని ఇవ్వటము, తమ యొక్క శేష ప్రసాదాన్ని ఇవ్వటము అవి తర్వాత వస్తాయి. ఈ ఇతర దినచర్యలో ఆ విషయాలు వస్తాయి. కనుక సంస్కారాన్ని సంవిధాయమే అంటే నాకు కావలసినటువంటి 3 రకములైన సంస్కారములను చేశారు అని అర్థం. ఇక్కడ వ్యాఖ్యానాలు చెప్తారు అవన్నీ. ఇక్కడ ఒక ప్రశ్న, ఆ ప్రశ్న కూడా సమాధానం ఇస్తారు. వీరు యతీశ్వరులు కదా,
సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన వారు. సన్యాసాశ్రమాన్ని స్వీకరించినటువంటి వారికి అగ్నిని ముట్టుకునేటువంటి అవకాశం లేదు. పెరుమాళ్ళకు ఆరాధన చేస్తున్నా శిష్యులైనటువంటి వారు వచ్చి దీపారాధన చేయాల్సిందే. ఆ శిష్యులైనటువంటి వారే ఆ హారతి మొదలైనటువంటి వాటిని ఇయ్యాల్సిందే. కేవలం అందుకనే అసరంగ అభిగమ్య అసరంగనిహిం సమ్యక్ అభిగమ్య నిజం ప్రభుం శ్రీధామ శనయిస్తస్య శోధయిత్వా పరద్వయం అని అభిషేకం వరకు వీరు చేశారు. అభిషేకం తర్వాత హారతులు మొదలైనటువంటివో పాకము మొదలైనటువంటివో అవన్నీ కూడా ఆ శిష్యుల తర్వాత వారు చేస్తున్నారు. ఇప్పుడు వీరికి పంచ సంస్కారాలను చేయాల్సి వచ్చేటప్పుడు మఠంలో మామూలుగా ఉండేటువంటి పెరుమాళ్ళ ఆరాధనలో ఉండేటువంటి అగ్నిహోత్రాన్ని కూడా ఆ శిష్యులు చేస్తే, ఆ శిష్యులు అగ్నిహోత్రాన్ని చేసి సుదర్శన పాంచజన్యములు రెండింటిని తప్తం చేసిన తర్వాత వారు వీరు చేతికి అందిస్తే వీరు ప్రసాదిస్తున్నారు. అంతేకాని వీరు అగ్నిహోత్ర యాగం చేయటానికి అవకాశం లేదు. గృహస్థులు కానీ బ్రహ్మచారులు కానీ ఈ హోమాదులను చేయటానికి అధికారం ఉన్నది. కానీ సన్యాసాశ్రమ నిష్ఠులైనటువంటి వారికి హోమాధికారం లేదు, అగ్నిహోత్రాన్ని ముట్టుకోవడానికే వీల్లేదు. అందుకనే వంట చేసుకోవడానికి అవకాశం లేదు. కనుకనే వారు తమకు కావాల్సినటువంటి ఆహారాన్ని ఆ బజారులో ఎక్కడైతే పెద్దలైతే గృహస్థులైనటువంటి ఆచార్య పురుషులు ఉన్నారో వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో ఈ స్తోత్ర పాఠం అనుసంధించుకుంటూ వెళ్ళి రామానుజులు వస్తున్నారు అని చెప్పి వారు చేసుకున్నటువంటి భగవత్శేష ప్రసాదం ఏదైనా ఉంటే ఆ ప్రసాదాన్ని వీరికి ఇస్తే వీరు ఆ ప్రసాదాన్ని తెచ్చుకొని ఇంటికి తమ మఠానికి తెచ్చుకొని ఆరాధించేవారు. అది పూర్వం ఉన్నటువంటి ఆచారం, రామానుజులకు పూర్వం ఉన్నటువంటి ఆచారం. అంతకుముందు ఉన్నటువంటి సన్యాసాశ్రమ నిష్ఠులైన వారు నాథములో యావనాచార్యుల గారు, వారి శిష్యులు, వీరి శిష్యులు మొదలైనటువంటి వారందరూ కూడా సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన వారందరూ ఇతర భాగవతోత్తముల గృహములకు వెళ్ళి అక్కడ వారి దగ్గర వారి ఇళ్లలో ఆరగింపు సమర్పించబడినటువంటి ప్రసాదాన్ని కబళములను తెచ్చుకొని మఠంలో తీసుకోవాలి. రాత్రికి రేపటికి 2-3 రోజులకు కూడా సరిపోయేటట్టుగా తెచ్చుకోవటం కాదు, ఏ పూట కాపూట ప్రసాదాన్ని తెచ్చుకోవటం. అందుకనే అభిషేకంతో ఆపేశారు. తర్వాత కార్యక్రమాలన్నింటినీ శిష్యులు చేశారన్నమాట. హారతి మొదలైనటువంటి కార్యక్రమాలని కావాల్సినటువంటి పాకక్రియ వంటశాల వాటిని అన్నింటినీ చేసిన తర్వాత ఆ నిత్య గృహంలో కూడా గృహస్థులైనటువంటి వారు ఎప్పుడు గృహస్థుడు ఎట్లా ఉండాలి అని శాస్త్రంలో చెప్పబడ్డది అంటే, గృహస్థుడైనటువంటి వాడు నిత్యము తన ఆరాధనలోనే కాక అగ్నిహోత్రాన్ని కూడా ఏర్పాటు చేసుకొని వసంతేగ్నినారధీత అని చెప్పి వసంత ఋతువులో బ్రాహ్మణుడైనటువంటి వాడు అగ్నిహోత్ర హోమాన్ని ఆరంభించుకొని అప్పటి నుంచి ప్రతిరోజు కూడా తన శక్తి ఉన్నంత వరకు వృద్ధుడయ్యేంత వరకు నిత్యాగ్నిహోత్రులు అంటారు. అగ్నిహోత్రంలో హోమాలను చేసి తర్వాత పెరుమాళ్ళ ఆరాధన చేసి తర్వాతనే ఆరాధించాలి. ఇది గృహస్థుల యొక్క విధానం అన్నమాట. అది గృహస్థుల యొక్క విధానం. కానీ మరి మనవాళ్ళ మహాములు తమ యొక్క మఠంలో వంట తాము అగ్నిహోత్రాన్ని చేసుకోవడానికి వీల్లేదు కనుక ఏం చేసేవారు? ఈ పంచ సంస్కారాలను చేయవలసినటువంటి వచ్చినప్పుడు అయ్యా నేను కాదులే మీరు చేయండి అని చెప్పి వాళ్ళతో చేయించాలి, కానీ వీరికి చేయటానికి అవకాశం లేదే అని అంటే ఇది ఒక వివాదం కూడా వచ్చింది. ఈ మధ్య సుమారు 300 సంవత్సరాలకు పూర్వం నుంచే ఉంది. గృహస్థులైనటువంటి వాళ్ళకి తప్ప సన్యాసాశ్రమ నిష్ఠులైనటువంటి వాళ్ళకి ఇతరులకి పంచ సంస్కారాలను చేసే అధికారం లేదు అని కొందరు గృహస్థులైన ఆచార్యులు ఆక్షేపించారు. అగ్నిహోత్రాన్ని ముట్టుకోకూడదు, వీరు హోమం చేయకూడదు కదా, సుదర్శన పాంచజన్యాన్ని వీరు ఎట్లా తప్తం చేస్తారు, వీరెట్లా వాళ్ళకి ఇస్తారు. కనుక గృహస్థులైన ఆచార్య పురుషులకే, ఆచార్య పీఠాలలో ఉన్నటువంటి గృహస్థులకే పంచ సంస్కారాలను ఆచార్యత్వాన్ని నిర్వహించే అధికారం. మఠంలో ఉన్నటువంటి వారందరూ కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి తీసుకున్న ప్రసారంతో చేయవలసిందే తప్ప వీరికి ఆచార్యత్వాన్ని నిర్వహించే అధికారం లేదు అనేటువంటి ఒక వివాదం వచ్చింది. ఆ వివాదానికి కూడా ఇక్కడ ఇందులో సమాధానం చెప్పారు. మఠంలో పెరుమాళ్ళు ఉన్నారు కదా, ఆరాధనలో ఉన్నారు కదా, ఆరాధనలో ఉన్నటువంటి స్వామికి తాము స్వయంగా అగ్నిహోత్రాది హోమాదులను చేయకపోయినా తమ శిష్యులలో గృహస్థులు ఎవరైతే ఉన్నారో ఆ గృహస్థుల ద్వారా ఆరాధనానికి తగినటువంటి హోమాది కార్యక్రమాలను కూడా నెరవేర్చి వారు ఆ సుదర్శన పాంచజన్యాలను తప్తం చేస్తే
వాటిని తాము తీసుకున్న తర్వాత శిష్యులకు ఈ ముద్రను ఉంచేవారు అని దీన్ని బట్టి తెలుస్తోంది. ఇది ఇక్కడ ఇంకొక రహస్యం కూడా వీరే చెప్పుకుంటారు. ఈ ఎరుంబి చెప్పినటువంటి వారే వరద వరవరముని శతకంలో చెప్పుకుంటారు. నాకు నారాయణం గురువరం వరదం ఇదన్నమే అని చెప్పి నాకు ఆచార్యులు మనవాళ్ళ మహానులు స్వయంగా అప్పటికే వీరు 70 సంవత్సరాల పైన వయసులో ఉన్నారు కనుక నేను అవన్నీ చేయలేను, కానీ మీరు చేయండి అని చెప్పి ఆచార్యులను స్పృశించి వారి ద్వారా వారికి పంచ సంస్కారాలను చేయించారట మనవాళ్ళ మహానులు. తమ శిష్యులైనటువంటి ఈ తక్కిన అష్టదిగ్గజాలుగా ఉన్నటువంటి కందాడై అన్నన్నంటారు, ప్రతివాది భయంకరం అన్నన్నంటారు మొదలైనటువంటి వారికి పరవస్తు పట్టణభిరాన్నని జీయర్లు కూడా కొందరు వచ్చి వారిని ఆశ్రయించారు. వారందరికీ కూడా తమ శక్తి ఉన్నప్పుడు శరీరంలో యథావకాశంగా వారందరికీ తామే పంచ సంస్కారాలని తప్త చక్రాంకనాదులను చేసేవారు. వీరికి మాత్రం ఈ స్తోత్రం రచించినటువంటి వీరికి మాత్రం అప్పటికే చాలా వయస్సులో అశక్తంగా ఉన్నారు కనుక కందాడయ్య అన్నటువంటి వారిని పిలిచి వారి ద్వారా వారికి కొంచెం చేయించారు. అని ఇది ఆ వరదరాజ స్తవంలోనే ఒక శ్లోకంలో వస్తుంది. తత్ప్రార్థనానుసారేణ సంస్కారాన్ సంవిధాయమే. నాలో ఉండేటటువంటి ఆర్తిని గమనించారు కనుక సంవత్సర పరీక్ష చేయనవసరం లేకుండానే వెంటనే వారు చెప్పడంతో నాకు కావలసినటువంటి సంస్కారములన్నింటినీ వారు తమ శిష్యుల ద్వారా ప్రసాదింపచేశారు. వారి యొక్క శిష్యుల్ని ఈనాడు నేను అయ్యాను భావించుకున్నారన్నమాట. సంస్కారాను సంవిధాయమే అనుకంపా పరివాహై అభిషేచన పూర్వకం దివ్యం పరద్వయం దత్వా దీర్ఘం ప్రణమతో మమ. ఈ సంస్కారములను చేసిన తర్వాత తాపహ పుండ్రహ అని చెప్పబడినటువంటి సంస్కారములను చేసిన తర్వాత శిష్యుడైనటువంటి వాడు ఆచార్యులకు తన దాస్యనామాన్ని చెప్పుకుని నమస్కారం చెయ్యాలి. అప్పుడు వీరు తమ యొక్క పాదములను ముందుగా ఉంచితే నేను ఆ శ్రీపాదములను స్పృశించి సంపూర్ణముగా నమస్కారం చేయగలిగినటువంటి భాగ్యాన్ని పొందగలిగాను. అనుకంపావనీవాహైరభిషేకం దివ్యం పరద్వయం దత్వా సాక్షాత్ దివ్యం పరద్వయం దత్వా దీర్ఘం ప్రణమతో మమ. ఈ సంస్కారం అయిన తర్వాత నేను దీర్ఘ నమస్కారాన్ని చేస్తే సాక్షాత్ ఫలైకలక్ష్యత్వ ప్రతిపత్తి పవిత్రితం మంత్రరత్నం ప్రయచ్చంతం. అగ్నిహోత్ర హోమాది కార్యక్రమాలను శిష్యుల ద్వారా చేయించి పంచ సంస్కార ముద్రలు వేయించారు వారి ద్వారా. తాము మాత్రం ఆ ఏ మంత్రమును ఉపదేశించారో ఆ మంత్రంలో ఉండేటువంటి అర్థమును బాగుగా వివరంగా వ్యాఖ్యానించి నన్ను అనుగ్రహించారు, నాకు ఉపదేశం చేశారు. మంత్రరత్నం ప్రయచ్చంతం వందే వరవరం. అనుకంపాబలివాహైరవిశ్వేషణ పూర్వకం దివ్యం పరద్వయం దత్వా దీర్ఘం ప్రణమతో మమ సాక్షాత్ ఫలైకలక్ష్యత్వ ప్రతిపత్తి పవిత్రితం మంత్రరత్నం ప్రయచ్చంతం. అటువంటి మంత్రరత్నాన్ని నాకు ఉపదేశించారు వారు. ఇటువంటిదే తెలుసా మంత్రరత్నం? సాక్షాత్ ఫలైకలక్ష్యత్వ ప్రతిపత్తి పవిత్రితం. మంత్రరత్నము ప్రసాదించేటువంటి వారికి, వేయమంత్రమును ప్రసాదించేటువంటి వారికి, వేయమంత్రమును స్వీకరిస్తున్నటువంటి శిష్యులకు ఉండవలసినటువంటి నిష్ఠని ఆ వాక్యం చెప్తోంది. సాక్షాత్ ఫలం మాకు అదే కావాలి అని ఆచార్యుల భావన ఉండాలి. శిష్యులకు కూడా ఇదే, ఇటువంటి వారిని ఆచరించి నేను ఉద్యోగించాలి అనేటువంటి ఫలబుద్ధి వారికి ఉండాలి. సాక్షాత్ ఫల ఏకలక్ష్యత్వ, మోక్షం అనేటటువంటి భగవత్ కైంకర్య రూపమైనటువంటి ఫలితం ఏదైతే ఉన్నదో అదే లక్ష్యమును ఉద్దేశించి ఈ శరణాగతి మంత్రాన్ని అటువంటి విశ్వసనీయమైనటువంటి శిష్యులకు ఉపదేశించాలి. అటువంటి మంత్రార్థాన్ని నాకు ఉపదేశించారు. సాక్షాత్ ఫలైకలక్ష్యత్వ ప్రతిపత్తి పవిత్రితం మంత్రరత్నం ప్రయచ్చంతం వందే వరవరం. ఈ 7 శ్లోకాలు మళ్ళీ వారికి మళ్ళీ సాక్షాత్ దీర్ఘ ప్రణామాన్ని చేస్తున్నటువంటి విషయాన్ని చెప్తున్నాము.
మంత్రరత్నం ప్రయచ్చంతం వందే వరవరం మునిం. తర్వాత తతస్సార్థం వినిర్గత్య భృత్యైర్నిత్యానపాయిభిః శ్రీరంగమంగళం ద్రష్టుం పురుషం భుజగేశయం. మనవాళ మహాముల యొక్క దినచర్యలో తమ దినచర్యను కూడా చేర్చేసుకున్నారు. తాము ఆశ్రయించటం, మొదటి రోజు వారిని దర్శించడం, తర్వాత రోజున వారిని వెళ్ళి ఆశ్రయించడం, ఆశ్రయించిన తర్వాత వారు క్రమంగా రుద్దుటి నుంచి మధ్యాహ్నం వరకు చేసుకున్నటువంటి అనుష్ఠాన క్రమాలన్నింటినీ కూడా చెప్పడం, అనుష్ఠాన క్రమం అయిన తర్వాత నాకు పంచ సంస్కారములను ప్రసాదించడం, పంచ సంస్కారములు అయిన తర్వాత నాకు మంత్రోపదేశాన్ని, ఆ మంత్రంలో ఉండేటువంటి అర్థాన్ని వ్యాఖ్యానించిన తర్వాత నా అలాగే ఆ విశేషములన్నింటినీ అందరూ కూడా స్వీకరించారు. కాలక్షేపం పూర్తయింది కదా, అయింది, కాలక్షేపం పూర్తయింది. ఇక రంగనాథ స్వామి ఆలయానికి వెళదాం పదండి అనిపోయింది. దేవపూర్వం ఉపాసనం రస్థస్థనిధి స్తంభం మూలభూతల భూషణం ప్రాంగుఖం సుఖమాసీనం ప్రసార మధురస్మితం నృత్యై ప్రియైకాగ్రియై ప్రేమపూర్వం ఉపాసితం. తదర్థ తత్వనిధ్య కాదు, తత్ప్రార్థనానుసారేణ సంస్కారాన్ని సంవిధాయమే అనుకంపా పరివాహైరభిషేచన పూర్వకం కాదు, ఇదేనా? అభిషేచన పూర్వకం దివ్యం పరద్వయం దత్వా దీర్ఘం ప్రణవతో మమ సాక్షాత్ ఫలైకలక్ష్యత్వ ప్రతిపత్తి పవిత్రుతం మంత్రరత్నం ప్రయచ్చంతం వందే వరవరం మునిం. తర్వాత నిర్గత్య వృక్షైర్నిత్యానపాయిభిః శ్రీరంగమంగళం ద్రష్టుం పురుషం భుజగేశయం. ఆయుశేషం మీద శయనించి ఉండేటువంటి ఆ రంగనాథ స్వామి దగ్గరికి వెళ్ళి ఆయనను సేవించుకొని వచ్చిన తర్వాత ఇది అనుయోగం. అనుయోగం అంటే ఇది అంతర్యామి ఆరాధన. ఈ అంతర్యామి ఆరాధన తర్వాత కోయిల్లోకి కూడా వెళ్ళొచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకొని వచ్చిన తర్వాత అంతర్యామి ఆరాధన చేసుకునేవారు. ఇది పూర్వదినచర్య. ఇంకా కొంత ఉంది, ఇంకా పూర్వదినచర్యలోనే కోయిల్లో నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ ఆరాధన పూర్తి చేసుకున్న తర్వాతనే ఇక్కడ మళ్ళీ పెరుమాళ్ళకి ఆరాధనాదులను చేసుకొని తాము ప్రసాదాన్ని స్వీకరించాలి. ఆ సంగతులన్నింటినీ తర్వాత దేవి గోదా ఇతిపతి షడద్వేషణం రంగశృంగం అని మళ్ళీ తిరిగి వచ్చి ఈ ఆరాధన పూర్తి అయితే వీరికి నమస్కారం చేస్తే తమ యొక్క శ్రీపాద తీర్థాన్ని నాకు అప్పుడు ప్రసాదించారు అని తర్వాత చెప్తున్నారు ఆ శ్లోకాలలో. ఇది ఇవాళ కాలక్షేపం. శ్రీమతే స్వమిలామాతృ మహేంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసితో నిత్యశ్రీ నిత్యమంగళం.